1971లో మానవ వనరుల శాఖ మంత్రిగా ఉన్నటువంటి పివి నరసింహారావు గారు సర్వేల్లో ఒక గురుకులాన్ని ప్రారంభించి ఆ గురుకులంలో ఉత్పత్తి పొందినటువంటి బుర్రా వెంకటేశం గారు కావచ్చు, ఈరోజు ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు గారు కావచ్చు, అనేక మంది ఐఏఎస్ ఐపీఎస్లు విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా తయారు చేసినటువంటి సంస్థలు ఆనాటి 32 ఉంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు గురుకులాలన్నీ కూడా 1022, అది ఎస్టీ కావచ్చు బీసీ మైనార్టీ దాదాపు 6,25,000 మంది విద్యార్థులను చదివించేటువంటి సంస్థలుగా గురుకులాలు ఎదిగినాయి. ఆనాడు యొక్క పివి నరసింహారావు స్ఫూర్తిగా ఈ గురుకులాలు ప్రారంభిస్తే దాని తర్వాత వారు అదే స్ఫూర్తి తీసుకొని విద్య ప్రాథమిక హక్కు, విద్య అభివృద్ధి అయితేనే దేశం అభివృద్ధి అవుతుందని మరి నవోదయ విద్యాలయం తెచ్చినటువంటి పరిస్థితి మనందరికీ కూడా తెలుసు. ఈరోజు మళ్ళీ